భారతదేశంలో కేవలం 9 రోజులు మాత్రమే తెరిచి ఉండే అత్యంత అరుదైన దేవాలయం, దశాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం కేవలం దసరా, దేవీ నవరాత్రుల సమయంలో మాత్రమే తెరిచి ఉంటుంది అంటే నమ్ముతారా? తిరుపతి వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నిజమైన జుట్టు ఉన్నట్లు ఇక్కడ కూడా అమ్మవారికి పెద్ద జుట్టు ఉంటుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం అమ్మవారి వెంట్రుకలు పెరుగుతాయని ఇక్కడి వారు చెబుతారు. అమ్మవారి మూల విరాట్టు అచ్చం ఒక సాధారణ స్త్రీలా ఉండడం ఇక్కడ విశేషం. అదే మన హైదరాబాద్ శాలిబండాలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ వీడియోలో రేణుకా ఎల్లమ్మ గుడి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలమలేష్ అండ్ వెల్కమ్ టు టీబీఎం ఫ్యాక్ట్స్ ఛానల్. దోస్తులు, శని ఆదివారాలల్లా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడి చరిత్ర. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు పూర్వం నిజాం పరిపాలన సమయంలో గోల్కొండలో ఉన్న జగదాంబ అమ్మవారిని కలుసుకోవడానికి కాలినడకన వెళుతూ ఇక్కడ పెద్ద వేప చెట్టు నీడలో ఒక ఇంటి అరుగు మీద కూర్చుని సేద తీరారు. జగదాంబ అమ్మవారు ఎల్లమ్మ తల్లికి తోబుట్టుగా చెబుతారు. అప్పుడు అరుగు మీద సేద తీరిన ఎల్లమ్మ అమ్మవారిని ఆ ఇంట్లో ఉండే ఒక ముసలావిడ చూసి అమ్మవారికి దండం పెట్టి ఆశ్చర్యంతో స్తోత్రం చేసింది. అప్పుడు అమ్మవారు ఆ ముసలావిడతో, నేను ఇక్కడ ఉన్నానని ఎవ్వరికీ చెప్పవద్దు, కొద్దిసేపటిలో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అని అనడంతో ఆమె భక్తి పారవశ్యంలో ఉండబట్టలేక అమ్మవారు ఇక్కడ ఉన్న విషయాన్ని అందరికీ చెప్పడంతో అమ్మవారు అలాగే ఇక్కడ వెలిశారు. అప్పటి నుంచి అమ్మవారు ఆ ఇంట్లోనే ఉండిపోయారు. అలా ఇంట్లో వెలిసిన అమ్మవారిని ఆ ఇంటివారే, అంటే ఆ ఇంటి వంశస్థులే అమ్మవారి సేవలు చేస్తున్నారు. ఇక్కడ పూజారులు ఎవ్వరూ ఉండరు. ఆ ఇంటి వంశస్థులే ఇక్కడ అమ్మవారికి అలంకరణ, పూజలు, ఉత్సవాలు చేస్తారు. కానీ అమ్మవారి విగ్రహం స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఆశ్చర్యకరంగా అమ్మవారి జుట్టు ప్రతి సంవత్సరం ఒక అంగుళం పెరగడం ఇక్కడ విశేషం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి ఎలా జుట్టు ఉంటుందో అలా అమ్మవారి జుట్టు సాధారణ స్త్రీ వెంట్రుకలలా ఉంటాయి. 500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆలయం. అమ్మవారు ఆశ్చర్యంగా ఒక ఇంట్లో వెలిసిన కని విని ఎరుగని ఆలయం. ఇలాంటి ఆలయం భారతదేశంలో ఎక్కడా మీకు కనిపించదు అంటే నమ్ముతారా? అమ్మవారికి ఆలయం కానీ, ఆలయం గోపురం కానీ ఉండదు. ఒక పెద్ద ఇల్లులా ఉంటుంది. బయట నుంచి చూస్తే అసలు దేవాలయం ఉన్నట్టు కూడా తెలియదు. అమ్మవారి మూలమూర్తి అచ్చం ఒక సాధారణ స్త్రీని పోలి ఉండడం ఇక్కడి విశేషం. అసలు అమ్మవారే స్వయంగా ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. అమ్మవారి జుట్టు ప్రతి సంవత్సరం ఒక అంగుళం పెరుగుతుంది అని ఇక్కడి ఆలయ నిర్వాహకులు చెబుతారు. అమ్మవారి అలంకరణ, దేవీ నవరాత్రులు, పూజలు, హోమాలు అన్నీ ఆ ఇంటి వంశస్థులే నిర్వహించడం ఇక్కడి విశేషం. అన్ని ఆలయాల్లో అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే ఇక్కడ అమ్మవారికి నిత్యం ఆంజనేయ స్వామిని పూజించే సింధూరంతో ముఖమంతా అలది అలంకరించి పూజలు చేస్తారు. ఇక్కడ ఇలా చేయడం ప్రత్యేకం. ఇలా భారతదేశం మొత్తంలో మరి ఎక్కడా కనిపించదు. అప్పట్లో ఇక్కడ జనసంచారం అంతగా లేకపోవడం వల్ల ఎక్కువగా ఈ విషయం తెలియలేదు. ఈ ఇంటి వంశస్థులు కూడా అమ్మవారిని సంవత్సరమంతా కాపాడుకొని కేవలం నవరాత్రుల సమయంలో మాత్రమే పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి నవరాత్రుల సమయంలో భక్తులు రావడం మొదలుపెట్టారు. భారతదేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ఆలయం గురించి తెలుసు. దేవీ నవరాత్రులను ప్రధానంగా ఆశ్వాయుజ మాసంలో జరుపుకుంటారు. వీటిలో ఆశ్వాయుజ శుద్ధ పౌర్ణమి నుంచి దశమి అంటే విజయదశమి వరకు జరిగే శరన్నవరాత్రులు చాలా ప్రాముఖ్యమైనవి మరియు పెద్ద ఎత్తున జరుపుతారు. దేవీ నవరాత్రుల రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూసి అమ్మవారి విశేషాలను, మహిమలను తెలుసుకొని కూడా భక్తులు అమ్మవారిని చూడడానికి
వస్తున్నారు. ఈ ఆలయం కేవలం ఒక దేవీ నవరాత్రుల్లో తప్ప మిగిలిన రోజుల్లో మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఆ ఇంటి వంశస్థులే ఆలయాన్ని కాపాడుకుంటారు. ఇక్కడ ఒక గుడి ఉన్నట్లు చాలామందికి తెలియదు. కొత్తగా వచ్చే భక్తులకు గుడి ఎక్కడ ఉందో కూడా తెలియక భక్తులు ఆలయానికి వెళ్ళే దారిలో వెళ్ళడం తప్ప ఇంకో మార్గం లేదు. భక్తులు మొదటిసారి దర్శనం చేసుకున్నవారు మాత్రం తన్మయత్వంలో మునిగిపోతారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మ. సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని భక్తులు కోరుకుంటారు. ఈ ఆలయం హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని షాలిబండ లాల్ దర్వాజా మోడ్ దగ్గర ఉంది. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శని ఆదివారాల్లో ఒక డివోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ను ఇస్తుంది. దోస్తులు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై మాతాది, జై హింద్.